ఒకసారి పెద్ద ప్రాబ్లం అన్నట్టు నాకు ఆపరేషన్ అయ్యి ఇంత సక్సెస్ అయ్యి ఇక్కడికి దాకా వస్తా అనుకోలేను నేను. కాకపోతే అయిన కృప. తిరుపతి, శ్రీశైలం ఇలాంటి పుణ్యక్షేత్రాల నుంచి వచ్చేటప్పుడు నాన్ వెజ్ ముట్టుకోము. అనుకోకుండా ఇక్కడ నుంచి వచ్చాము. ఇక్కడే జొన్న రొట్టెలు కొట్టించుకొని చికెన్ తినేసి వెళ్ళినాం. నేను కొమ్మలోకి వెళ్ళిన. ఇది ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళి ఏ నదిలో స్నానం చేయాలన్నా గానీ ఇలా చేయాలి. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడీ ఆర్ సేఫ్ అండ్ ఫైన్. అండ్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము శ్రీశైలంకి వెళ్ళబోతున్నాం. ఈ జర్నీ ఎట్లుంటది అనేది చూపిస్తా. యాక్చువల్ గా 2 years నుంచి వెళ్తున్నాం. లాస్ట్ 2 years నుంచి మా బుబ్బు గారు వస్తలేరు. కాకపోతే రెడీ అయిపోదాం ఇంకా. సో ఒక చిన్న టిప్ మీ అందరి కోసం. 1 year నుంచి హెడ్ బాత్ చేసి అస్సలు బాధట్లే. అంటే నేను హెడ్ బాత్ చేసి ఇట్లనే వదిలేసా కొంచెం టవల్ తో దూర్చి. ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంది, హెడ్ ఏక్ వచ్చేస్తుంది. కాబట్టి నేను ఒక 6 months బ్యాక్ ఈ హెయిర్ డ్రైయర్ తీసుకున్నా అగారో కంపెనీ నుండి. డే టు డే బేసిస్ లో టైం లేని వాళ్ళు ఇది తీసుకోవచ్చు అనమాట. 6-7 months అవుతుంది, బాగానే వర్క్ అవుతుంది. దీనికి పెద్ద వైర్ వచ్చింది. దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ ఇచ్చారనమాట. స్టైలింగ్ కి దేనికైనా యూజ్ అవుతుంది అని. దీంట్లో మనకి డిఫరెంట్ మోడ్ సెట్టింగ్స్ ఉంటాయి. హీట్ సెట్టింగ్స్, ఫ్యాన్ స్పీడ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కోల్డ్ షార్ట్ బటన్. సో ఎప్పుడైనా స్టైలింగ్ చేసుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇది మంచిగా ఒక్కసారి వేసేస్తే మనం ఏదైనా కర్ల్స్ చేసినా మంచిగా స్టేబుల్ గా ఉంటాయి అనమాట. దీనికి ఇంకో అటాచ్మెంట్ ఇలా కోంబ్ కూడా వచ్చింది. అంటే మనకి ఒకవేళ స్ట్రైట్నింగ్ కావాలి, స్ట్రైట్నింగ్ ఎఫెక్ట్ అంటే చూపిస్తున్నా. అంటే జస్ట్ 1400 రూపీస్ లో బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అండ్ 2 years వారంటీతో పాటు కూడా వస్తుంది. అందుకే ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో డే టు డైలీ బేసిస్ లో హెయిర్ స్టైలింగ్ చేసుకునే వాళ్ళకి కానీ, అట్లీస్ట్ హెయిర్ ఆరబెట్టుకోవడానికి కానీ ఈజీగా అయిపోతుంది. ఐ లవ్డ్ ఇట్. అందుకే మీతో షేర్ చేసుకున్నా. కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ ఐఎమ్ డన్ విత్ మై హెయిర్ అండ్ మై యాపిల్ వాచ్. హెయిర్ డ్రైయర్ గురించి చూపించాను కదా, చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, హెయిర్ పాడైతుందేమో అనే ఒక భయం ఉంటుంది కదా అందరికి. కాకపోతే హీట్ సెట్టింగ్స్ ఎక్కువ యూజ్ చేయకండి. స్టైలింగ్ పర్పస్ కాకుండా బ్లో డ్రైయింగ్ చేసుకోవడానికి జస్ట్ కోల్డ్ దాంట్లోనే పెట్టి చేసుకునే మనకి ఎటువంటి డ్యామేజ్ కాదు. ఒకవేళ స్టైలింగ్ చేసుకునే వాళ్ళైతే హీట్ ప్రొటెక్ట్ యూజ్ చేయండి. సో దట్ హెయిర్ కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా నాచురల్ హెయిర్ ఉంటుంది. స్టార్ట్ అయిపోదాం శ్రీశైలంకి. ఫస్ట్ మా బుబ్బు గారిని మా ఆంటీ వాళ్ళ ఇంట్లో వదిలేసి అక్కడ నుంచి ఫస్ట్ మామేశ్వరం స్టాప్, అక్కడ నుంచి శ్రీశైలం వెళ్తాము. లెట్స్ గో. మమ్మీ నెయిల్ పాలిష్ తీసుకుంటుంది. మా బుబ్బుగాడు వీళ్ళెక్కడో పోతున్నారు, నేను తీసుకుపోవట్లే అనే ఎక్స్ప్రెషన్ తో కూర్చుండు. మా చిల్కమ్మలేమో అరుస్తున్నాయి, ఆకలి అయింది. నానేమో చిల్కమ్మల కోసం పేపర్ ట్రేలో వేయడానికి. లగేజ్ అయితే సెట్. జర్నీ హ్యాపీగా జరిగి మంచిగా ఇంటికి రావాలని చెప్పి మమ్మీ పూజ చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయిదాం. సిఆర్ బుబ్బి హీ సో ఎక్సైటెడ్, కానీ వాడిని తీసుకెళ్ళట్లేదు. పీపుల్ విల్ థింక్ ఇట్లా వచ్చేస్తే యూట్యూబర్స్ పైసలు ట్రావెలింగ్ లో. సో గైస్ ఫైనల్లీ ORR ఎక్కేసినాం. శ్రీశైలంకి పోతున్నాం గైస్. మమ్మీ వండుకుంది, నాన్న కూడా వండుకుండు. మా టోను పండుకొని డ్రైవ్ చేస్తారా? అసలు నైట్ అంతా వండుకోలేడు, ఆయన పర్ఫెక్ట్ డ్రైవ్ చేస్తాడు. అదే టోనీ.
సో మన ఫస్ట్ స్టాప్ ఉమామహేశ్వర స్వామి టెంపుల్. శ్రీశైలం వెళ్లే దారిలోనే ఉంటది. ఇక్కడ ఏంటంటే కార్తీక మాసం అనే కాదు, ఎప్పుడు వచ్చినా నిత్యాన్నదానం ఉంటది అనమాట. నేను ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. సో గైస్, నాకు ఒక డౌట్ ఏంటంటే, అసలు ఇంత పెద్ద కొండలలో దేవుణ్ణి ఎలా గుర్తుపెట్టారు, ఎలా పెట్టారు? ఒక టైం మిషన్ ఉంటే మంచిగా మనం కూడా పాతలోకంకి వెళ్ళిపోయి చూస్తే ఎంత బాగుంది అనిపించింది. పాత కాలంలోకి వెళ్ళిపోయి ఋషులు మునులు ఇట్లా వెళ్ళారు. నేను శ్రీశైలం గురించి అనట్లేదు, తిరుపతి గాని విజయవాడ కనకదుర్గమ్మ గాని ఎవరైనా సరే కొండల మీద ఉండే వాళ్ళని అంత, ఈవెన్ కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ టెంపుల్స్ కి కూడా అసలు హౌ ఎ పర్సన్ క్యాన్ గో దేర్ అండ్ ఫైండ్ ద గాడ్ దేర్. నాకు ఇప్పటికీ అది ఒక మిస్టరీ లాగా అనిపిస్తుంది. పాతలగంగా ఉంటది కదా శ్రీశైలంలా, అండ్ ఇంత పెద్ద నల్లమల్ల ఫారెస్ట్ లో ఇంత పెద్ద నది దాటి హౌ యాన్సిస్టర్స్ కి హ్యాట్స్ ఆఫ్ అసలు కదా. మీకు కూడా డౌట్ వచ్చిందా? ఉమామహేశ్వర స్వామి దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది, అమ్ముతున్నాను. సో కార్తీక మాసంలో ఎవరైనా శ్రీశైలం వస్తే ఖచ్చితంగా ఇక్కడికి రండి. బై 1 అప్పటి వరకు రీచ్ అయిపోతారు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు. సో ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది కాబట్టి. కార్తీక మాసం ఫస్ట్ దీపం ఉమామహేశ్వర స్వామి దగ్గర వెలిగించబోతున్నా. సో ఫస్ట్ ముగ్గు అయితే వేసేసినాను పసుపుతోని నాకు వచ్చినట్టు. ఇంకా 101 ఒత్తులతోని నెయ్యి దీపం అయితే వెలిగించాము. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ, మొత్తం పీస్ఫుల్ ఎన్విరాన్మెంటల్. అండ్ ఫస్ట్ కార్తీక దీపం అన్ని జరగాలని మనస్ఫూర్తిగా శివయ్యని మొక్కుకుంటున్నా. శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనం అయితే ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయింది. ఇప్పుడు స్టార్టింగ్ కదా కార్తీక మాసం, అండ్ మొన్నటి వరకు హాలిడేస్ ఉండే కాబట్టి చాలా తక్కువ పబ్లిక్ ఉన్నారు ఇక్కడ అయితే. అండ్ నిత్యాన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ. శ్రీశైలం వచ్చేవారు హైదరాబాద్ నుంచి వస్తే మాక్సిమం మధ్యాహ్నం వరకు వచ్చేస్తాం. ఇక్కడ మంచిగా అన్నదానం స్వీకరించి శ్రీశైలంకి వెళ్ళండి. నిత్య అన్నదాన సత్రం ఉంటుంది. సో నేను చూపిస్తాను, పదండి. సో అన్నదానం అయిపోగానే మళ్ళీ అటే వెళ్ళిపోకండి, ఇటు ఇంకొక ప్లేస్ ఉంది, అదే పాప వినాశనం. ఇక్కడ చూడవచ్చు పాపనాశనంకి దారి. పాతవి కూడా పెడతాం ఎక్కువ, చూడండి. ఇప్పుడు బాగుంది కొన్ని. ఓల్డ్ ఈస్ ఎవ్రీ టైమ్ గోల్డ్. ఓం నమః శివాయ. చిన్న ఊట అనిపిస్తుంది కదా. ఇక్కడ ఎవ్రీ సీజన్ ఏ టైం అయినా వాటర్ ఉంటూనే ఉంటాయి. ఎన్ని వాటర్ తీసినా అని మళ్ళీ వాటర్ వస్తూనే ఉంటాయి అనమాట. ఇది నేను ఆల్మోస్ట్ 2004 లో చూసిన. అప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి ఖచ్చితంగా వస్తాము. ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చి ఇక్కడికి వచ్చి స్వామి వారికి దర్శనం చేసుకొని అలాగే ఇక్కడ వాటర్ అన్ని జీలకరించుకొని వెళ్ళిపోతాం అనమాట. చాలా బాగుంటుంది. ఉమామహేశ్వరం పాపనాశనం దర్శనం కూడా అయిపోయింది. ఇంకా శ్రీశైలంకి వెళ్ళిపోతాం. కానీ శ్రీశైలంకి వెళ్ళే ముందు పాతల గంగలో స్నానం చేసి జ్యోతి వెలిగించి శ్రీశైలం ఫుల్ ఆడుకున్నాం. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, వాటర్ ఎక్కువ ఉంటాయేమో అని. సో లెట్స్ సీ ఎలా ఉందో. అండ్ ఈ ప్రకృతి వడిలో
అలా కాసేపు ఉండడం, మంచి ఫీలింగ్స్, లైట్, ఏ టెన్షన్స్ లేవు. ఓన్లీ దేవుడిని చూడాలని ఆతృత తప్ప. ఇట్లనే ఉండిపోతే బాగుంది అనిపిస్తుంది. కానీ ఎటు తిరిగి మళ్ళీ ఇంటికి పోవాలి. చూసిందా మా మమ్మీ ఎట్లా వేసింది? ఎగ్జాక్ట్ అట్లనే మా మమ్మీ కూడా వచ్చింది. అప్పుడు కొట్టి నూనె రాసి పెళ్లి చూసింది. దట్ ఈస్ మై మమ్మీ. గంగకైతే వచ్చేసాం. లింగాల గట్టు అంటారు. ఇక్కడే స్నానం చేసి కార్తీక దీపాలని వదిలేసి శ్రీశైలంకి వెళ్ళిపోతాం అనమాట. అది ప్రతిసారి పాతల గంగల పైన వెళ్ళలేం, అంటే ఎప్పుడో వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వెళ్ళలే, ట్రై కూడా చేయాలి. కానీ ఇక్కడైతే మంచిగా ఉంటది, ఎవరు ఉండరు, తక్కువ మంది ఉంటారు, మంచిగా అయిపోతుంది. నది స్నానంకి మేమైతే రెడీ అయిపోయినాం, వెళ్ళిపోదాం. లాస్ట్ టైం అక్కడెక్కడో చేసినాం అనమాట, ఫుల్ దిగి కిందకి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి వాటర్. శివయ్య చూడు మమ్మల్ని ఎట్లా విప్పించుకుంటుండే. పోయినసారి విధంగా చవితి నాడే వచ్చినాం నన్ను అనుకోకుండా. రెడీ అయినాక క్యాలెండర్ చూస్తే చవితి అని ఉంది. సేమ్ ఇదే టైంలో పాతల గంగలో స్నానం చేస్తున్నా. పోయినసారి నన్ను ఎత్తి మీద చాలా బరువు ఉండే, ఈసారి అది తీసేసిండు. ఇంకా ఆయన కృపతో మంచి ఆరోగ్యాన్ని అంతా బాగుండాలని కోరుకుంటూ గంగమ్మ తల్లికి అయితే పూజ చేద్దామని పోతున్నా పాతాల గంగలోకి. పాతాల గంగలోకి దిగే ముందు మేమైతే పూజ చేస్తాము. గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ వేసి అక్కడనే ఉన్న ఒక మెట్టుకి పసుపు కుంకుమ పెట్టి మేము కూడా పసుపు కుంకుమ రాసుకొని తర్వాత తల్లికి మొక్కి దిగుతాం అన్నమాట వాటర్ లోకి. ఇది ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళి ఏ నదిలో స్నానం చేయాలన్నా గానీ ఇలా చేయాలి, అది పద్ధతి. నీ కష్టాలలోకి వెళ్ళి తీరుపుతున్నాడు ఆయన, ఇంకెన్ని చూపిస్తాడో. కాకపోతే పోయినసారి పెద్ద ప్రాబ్లం అన్నట్టు, నాకు ఆపరేషన్ అయ్యి ఇంత సక్సెస్ అయ్యి ఇక్కడికి దాకా వస్తా అనుకోలేను నేను. కాకపోతే ఆయన కృప, ఇగో ఇక్కడ వచ్చి మళ్ళీ పాతాల గంగల స్నానం చేయించుకుంటున్నాడు కృప నుంచి. డాడీ నది స్నానం అయ్యాక నేను కూడా నది స్నానం చేసేసాను. శివయ్యకి మొక్కుకొని నీటిలో ఒక 5 సార్లు మునిగి లేచి కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ మమ్మీ నన్ను ముంచేసింది అనమాట వాటర్ లో. తర్వాత మంచిగా రెడీ అయిపోయి కార్తీక దీపాలు నదిలో వదలడానికి రెడీ అయిపోయాం. కార్తీక దీపాలు నదిలో ఎందుకు వదులుతారంటే మన ఆత్మని పంచభూతాలలో ఐక్యం అయిపోతుంది కదా, అలాగే ఈ జ్యోతి స్వరూపంగా పరమాత్ముని చేరుకోవాలి అని చెప్పి వదులుతారు. దానివల్ల పూర్వజన్మ పాపాలు ఈ జన్మ పాపాలు నశించి శివయ్య చెంతకి మన ఆత్మ చేరుకుంటుందని ప్రసిద్ధి. సో అలాగే నెలవంకని కూడా చూసాము. బ్యూటిఫుల్ వ్యూ, మన ఫ్లాగ్ కలర్ లో డ్యామ్, చల్లగాలి, నైట్ టైమ్ లైటింగ్ అద్రిపోయింది కదా. జస్ట్ ఎక్స్పీరియన్స్ దిస్. ఈ కార్తీక మాసంలో మీరు కూడా రండి. మన సాక్షి గణపతి దగ్గర 300 రూపీస్ టికెట్ దర్శనం అయ్యింది. సూపర్. స్వామివారి ముందర కూర్చొని అర్చన చేస్తారు, కూర్చోబెట్టి అర్చన చేస్తారు. ఎక్సలెంట్. దర్శనం అయిపోగానే తింటున్నాం. దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం. 8:30కి లాస్ట్ అని తెలుసు. మరి ఈ రోజు దర్శనం అవుతుందా అవ్వదా చూద్దాం.
దర్శనంకి వెళ్ళిపోయి ఇంకా మమ్మీ కోపిక లేనందుకు అక్కడే మధ్యలో నుంచి ఆటోకి వెళ్ళిపోయారు నన్ను దీపం వెలిగించమని చెప్పి. సో ఈసారి 1,000,000 ఒత్తుల దీపం అయితే తీసుకున్నా. అంతా శివయ్య లీలా, శివ మహత్యం చాలా ఉంది నా లైఫ్ లో, మిరాకిల్స్. లాస్ట్ టైం 1 lakh ది తీసుకున్నాం, ఈసారి 1,000,000 ఒత్తులు తీసుకున్నాం. అనుకోకుండా తీసుకున్నాం అసలు. సో చాలా మంచిగా అనిపించింది. అప్పుడే పంతులు, చాలా ఏజ్ అయిన పంతులు పూజ చేయించారనమాట మాకు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అనుగ్రహంతో మా కుటుంబ శాంతి కోసము 1,000,000 ఒత్తుల దీపారాధన కరిష్యే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం హోం జూం సః. ఓం భూర్భువః స్వః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమా. వెల్కమ్ టు డే 2 ఇన్ శ్రీశైలం. యాక్చువల్ గా నిన్న రాగానే రూమ్స్ ఉంటాయో ఉండవో అని టెన్షన్ తో వచ్చిన, కాకపోతే రూమ్ అయితే అవైలబుల్ గా ఉంది మా గౌడ సంఘంలో. రూమ్ లోకి వచ్చేసి దర్శనంకి వెళ్ళిపోయినాం. అది ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. ఇంకా ఈ రోజు అయితే ఏం ప్లాన్స్ లేవు. బేసిక్ గా ఫ్రెష్ అప్ అయిపోయినాం, బయలుదేరడమే ఉంది. సో వెళ్లే దారిలో ఏమైనా చూస్తే గనక ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తా. సో గైస్ యాక్చువల్ గా ఏంటంటే పెయింట్ వేపిస్తారు జనరల్ గా శ్రీశైలం, తెలిసిపోతుంది అనమాట ఈ బండి శ్రీశైలం నుంచి వచ్చింది అని. లాస్ట్ టైం వచ్చినప్పుడు మమ్మీ ఏమంటే మన కార్ కాదు కదా ఎందుకు అనింది. ఇప్పుడు మన కార్ కి వేపిస్తున్నాం. కార్ కి డిజైన్ వేయించేసుకొని స్టార్ట్ అయిపోయాము రిటర్న్. యాక్చువల్ గా మేము ఎప్పుడు వచ్చినా జస్ట్ 1 డేనే ఉంటాము, 1 డే కూడా పూర్తిగా ఉండము అనమాట శ్రీశైలంలో. వస్తాము, నైట్ దర్శనం అయిపోతుంది, మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోతున్నాం. ఈసారి అయినా కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం, కానీ ఏమవుతుందో నెక్స్ట్ ఇయర్ కి. మధ్యలో ఆపి కొన్ని కావాల్సినవి తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. దిగే దారిలో శ్రీశైలం డ్యామ్ ఉంటుంది, పాతాళగంగా డ్యామ్. ఎంత బాగుంటుందో అసలు. నేను లోపలికి ఇవ్వడానికి వెళ్ళిన 2006 ఆ టైంలో. మా మామయ్య పోలీస్ తీసుకెళ్లారు. చాలా బాగుంటుంది, మీకు ఎవరికైనా యాక్సెస్ ఉంటే వెళ్ళండి. అండ్ అదంతా చిన్నగా కనిపిస్తుంది కదా, పెద్ద కొండ. ఒక చిన్న చీమలా కనిపిస్తుండు బోట్ అతను, అక్కడికి ఎందుకు వెళ్ళాడో ఏమో. మొత్తానికి అయితే ఘాట్ రోడ్ దిగేసినాం. ఇంకా కొంచెం ముందుకు పోయి తిందామంటే అందరికి ఆకలి అవుతుందంట. నాకు ఆకలి కాకపోయినా సరే పన్నీర్ బిర్యానీ తింటున్నాం. పన్నీర్ బిర్యానీ అంటే ప్లెయిన్ రైస్ విత్ ఫ్రైడ్ పన్నీర్ ఇచ్చారు, కానీ టేస్ట్ అయితే బాగుంది, నచ్చింది. మీరు కూడా వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ తినండి, బాగుంది. మైసికండి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇది ఎప్పుడో ఒక 6-7 years బ్యాక్ వచ్చినాం. లాస్ట్ టైం లేట్ అయిపోయిందని అమ్మవారి దర్శనం చేసుకోలేదు, ఈసారి ఇంకా దర్శనం చేసేసుకున్నాం. యాక్చువల్ గా గర్భాలయం లోపలికి వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం, కానీ అమ్మవారికి జాతర అంట పుణ్యంకి. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, బాగుంది అమ్మవారు. కొన్ని రోజులు అయితే నాకు తెలిసి ఫుల్ రష్ ఉంటుండొచ్చు, జాతర ఉంది పుణ్యంకి, అందుకని అమ్మవారి గర్భాలయం అంతా నీట్ గా క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే ఎవరైనా వచ్చి ఏదైనా మొక్కున్న ఫ్యామిలీతో వచ్చి ఇక్కడే వండిపించుకొని తిని పోతారు. సో జనరల్ గా మా ఫ్యామిలీకి ఏంటంటే పుణ్యక్షేత్రం, అదే దేవస్థానం, ఇది కూడా పుణ్యక్షేత్రమే, కానీ శివుడిది, తిరుపతి, శ్రీశైలం ఇలాంటి పుణ్యక్షేత్రాలు
తిరుమల నుంచి వచ్చేటప్పుడు నాన్ వెజ్ ముట్టుకోము. అది తెలిసింది అని అంటే 3 times అయింది. అదే ఫస్ట్ టైం మేము ఆంటీ వాళ్ళు కలిసి శ్రీశైలం వెళ్ళి ఇక్కడ నుంచి వచ్చామన్నమాట. జనరల్ గా షాద్నగర్ అట్ సైడ్ నుంచి వెళ్తుండే, అనుకోకుండా ఇక్కడ నుంచి వచ్చాము. ఇక్కడే జొన్న రొట్టెలు కొట్టించుకొని చికెన్ తినేసి వెళ్ళినాం. ఆ ఇయర్ 2 members కి బాగా, నేను కొమ్మలోకి వెళ్ళిన ఆంటీ వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చిండే, అది అయిపోయింది. సెకండ్ టైం రాజేశ్వరక్క వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు శ్రీశైలం. సో వాళ్ళు అక్కడ చేపలు బాగుంటాయి అంటే అక్కడ చేపలు తిన్నాం. టేస్ట్ అయితే అదిరిపోయింది, నిజంగా చెప్తున్నా అదిరిపోయింది. కాకపోతే ఇక్కడ నుంచి వచ్చిన ఒక 3-4 days కి నాకు టైఫాయిడ్ వచ్చింది. దాని తర్వాత థర్డ్ టైం కూడా చేపలు తీసుకొని వచ్చినాం శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడే. 3 months కాఫ్, ఫుల్ కాఫ్ వచ్చింది అనమాట. అసలు అది కోఇన్సిడెన్స్ స్వామి వారి శాపమో తెలియదు కానీ 3 months 4 months వరకు అయితే విపరీతమైన దగ్గు. ఇంకోసారి తిరుపతి నుంచి చెన్నై వెళ్ళినుండే, అప్పుడు తిన్నప్పుడు కూడా మమ్మీకి మొత్తం కాళ్ళకి హెడ్ కి పుండ్లైనాయి అనమాట. పడదు మాకు, అందుకని ఇంకా 4 to 5 times అయింది కాబట్టి మానేసుకున్నాం అనమాట కంప్లీట్లీ. సో దర్శనం అయిపోయింది, మన చిట్టి డీజే ఫ్యామిలీ కలిసింది, మంచిగా సెల్ఫీలు దిగినాం. సో గైస్ ఇలా శ్రీశైలం ట్రిప్ అయితే ముగిసిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా భూజగాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ వన్ థింగ్, యాక్చువల్ గా నేను ఏ దేవస్థానం దగ్గర కూడా చూడలేదు. ఇక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా ముసలోళ్ళు, వాళ్ళకి జనరల్ గా ఎక్కడ పోయినా మనం మనీ ఇస్తాం కదా, ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఉన్నారు. ఒకరికి 50 ఇచ్చి అందరు పంచుకోండి అని అంటే ఎప్పుడైనా సరే అమ్మ అంటారు. ఇక్కడ ఒక ఆమెనే తీసుకొని పెట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్త, ఎవరికి ఇచ్చే పైసలు వాళ్ళకే ఇచ్చేసేయండి, దట్స్ బెటర్. పైగా ఆమె మమ్మల్ని తిడుతుంది ఇచ్చినందుకు, మళ్ళీ పైసలు రిటర్న్ అడిగినందుకు. ఒక్కళ్ళు ఎందుకు, అందరు పంచుకుంటారు కదా అని. సో దిస్ ఇస్ వన్ ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్ హియర్. ఫైనల్లీ ట్రిప్ అయితే హ్యాపీగా అయిపోయింది. బై బై, స్టే ట్యూన్ టు టీజే టాక్స్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీజే టాక్స్. బై బై. Om Namah Shivaya.